హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్లోని జూన్ 1 నుంచి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్కి ఆల్రెడీ ఇచ్చారు కదా, దానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ రెక్టిఫై చేశారు, ఫైనల్ లిస్ట్ పెట్టారు, మళ్ళీ ఫైనల్ లిస్ట్లో మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ ఫైనల్ లిస్ట్ పెట్టారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టారు. ఇది విశాఖపట్నం వెబ్సైట్లో అయితే లేదు. క్రోమ్లోకి వెళ్ళి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అని కొడితే మనకి ఇట్లాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే న్యూ అని మనకి ఫ్లాష్ అవుతూ ఉంటుంది. రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అయితే 2వ తారీఖున రిలీజ్ చేసినట్టు ఇచ్చారు వాళ్ళు. మొత్తము 8,310 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దానికి స్క్రూటినిటీ చేశారు, తర్వాత అబ్జెక్షన్స్ తీసుకున్నారు, వాటిని రెక్టిఫై చేశారు, ఫైనల్ లిస్ట్ పెట్టారు, రివైజ్డ్ ఫైనల్ లిస్ట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ రెక్టిఫైడ్ ఫైనల్ లిస్ట్ అయితే పెడుతున్నారు. ఇందులో వీళ్ళు ఏంటంటే ఎవరైనా డబ్బులు ఇస్తే జాబ్ ఇప్పిస్తాము, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అట్లాగా మీడియేటర్స్ ద్వారా వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇది ప్యూర్లీ మెరిట్ బేస్ మీదే ఉంటుంది, అమౌంట్ ఎవరికి కట్టొద్దని చెప్తున్నారు. ఈ మెరిట్ లిస్ట్ ఒకసారి చూద్దాము. సేమ్ అదే రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 125 అనమాట. అది ఒకసారి మళ్ళీ మీ నేమ్ ఉందా లేదా, ఏదైనా రిమార్క్స్ ఉన్నాయా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సీరియల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కూడా చెక్ చూసుకోవాలి. క్వాలిఫికేషన్, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, దీన్ని బట్టి మార్క్స్ ఉంటాయి. మనకి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది 100% కడితే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, పిహెచ్ కోటా ఉందా, స్పోర్ట్స్ కోటా ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉందా, లోకల్ ఆర్ నాన్ లోకల్, మనం ప్రీవియస్గా ఏమైనా వర్క్ చేస్తాం, అది చేస్తే కాంట్రాక్ట్లో వర్క్ చేస్తుంటే కనుక అది కోవిడ్లోనా నాన్ కోవిడ్లోనా. నాన్ కోవిడ్లో అయితే ఏరియాస్ ఉంటాయి, రూరల్, అర్బన్, ట్రైబల్ కింద. కోవిడ్లో అయితే అట్లా ఏమి ఉండదు. రూరల్కి వచ్చి నాన్ కోవిడ్లో 2 మార్క్స్ వస్తుంది 6 monthsకి, అర్బన్కి వచ్చి 1 mark, ట్రైబల్కి వచ్చి 2.5 marks ఉంటుంది. అదే కోవిడ్లో వర్క్ చేస్తే కనుక 6 monthsకి 1 mark 5 marks, 1 yearకి 10 marks, 1.5 yearకి 15 marks ఉంటుంది. ఇది ఏరియా ఏమి ఉండదు, మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసాం, ఇది కోవిడా నాన్ కోవిడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చిన మార్క్స్ 75% క్యాల్కులేట్ చేస్తే ఇంత పర్సంటేజ్ వస్తుంది అనమాట. దానికి 10 marks ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఇస్తున్నారు, 15 marks సర్వీస్ మార్క్స్ అన్నట్టు మొత్తం యాడ్ చేస్తే గ్రాండ్ టోటల్. ఇక్కడ ఏమైనా రిమార్క్స్ ఏమన్నా ఉంటే ఇచ్చారనమాట. ఇక్కడ ఫ్రంట్ ఉన్న వాళ్ళకైతే రిమార్క్స్ అయితే ఏమీ లేవు. మొత్తం 497 పేజెస్ అయితే ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ పెట్టరని అనుకుంటున్నాను. చాలా సార్లు రివైజ్ చేసి రీవెరిఫై చేసి పెట్టారు కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసి ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేసేసి కౌన్సిలింగ్కి పిలుస్తారు. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తారు. తర్వాత మెయిన్గా సర్వీసు ఆల్రెడీ చేసి ఉంటారు కదా, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డరు, సర్వీస్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను. బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మీకు ఇప్పుడు దాకా వాళ్ళు తీసుకోకపోయినా సరే మీ దగ్గర పెట్టుకోండి. మన కౌన్సిలింగ్ టైంలో మనం అది చూపించకపోతే మనకి టైం కూడా ఇవ్వరు, ఆటోమేటిక్గా మన సెలక్షన్ని రిజెక్ట్ చేసేస్తారు. సో మొత్తం 497 పేజెస్ అయితే ఉన్నాయి. ఇన్ని పేజెస్ ఉన్నాయి. కింద అయితే కొన్ని రిజెక్టెడ్ ఉన్నాయి. వాళ్ళు రిమార్క్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ 2002లో 22లో కానీ 23లో కానీ అట్లాగా రిక్రూట్ అయ్యి ప్లేస్ చేంజింగ్ కోసం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇందులో. అంటే ట్రాన్స్ఫర్స్ లేవు, అందుకని ప్లేస్ చేంజింగ్ పెట్టుకున్న వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తారు. ఫ్రెష్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చి కింద వచ్చి
8,163 వరకు నార్మల్ ఇవి అన్నమాట. దాని కిందవన్నీ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళవి. కిందవి వచ్చి మార్క్స్ మెమోస్ కానీ అట్లా ఏమైనా సబ్మిట్ చేయకపోతే, ఒకవేళ వీటిలో కనుక మీ నేమ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. గ్రీవెన్సెస్ మీరు సబ్మిట్ చేసి వాళ్ళు రెక్టిఫై చేయకపోతే మనం ఏ టైం అయినా వెళ్ళి అడగొచ్చు. ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆ పేరు ఉందిలే అనుకోవద్దు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అయితే సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి.